మన యొక్క సహవాసము దేవునితోనూ దేవుని బిడ్డలతో ఉంటాం. కాబట్టి మనము చూడండి, సౌలు మీద దేవుని ఆత్మ ఉన్నంత వరకు, సౌలు మీద దేవుని ఆత్మ ఉన్నంత వరకు సౌలు ఎక్కడికి వెళ్ళిన విజయం, గొప్ప గొప్ప అద్భుతం చేశాడు. అదే సౌలు మీద దేవుని ఆత్మ పోయినప్పుడు, సౌలు మీద దేవుని ఆత్మ పోయింది, సౌలుకి ఏం పట్టింది? భయం. ఏం చేయాలో అర్థం కాని అయోమయం, జీవితమే అంధకారం. అన్నిటికీ మించి ఏంటంటే అవన్నీ సౌలుకి ఏం తెచ్చిపెట్టినాయి అంటే దురాత్మను తెచ్చిపెట్టినాయి. ఏం పెట్టినాయి? దేవుడు లేని జీవితాల్లో భయం ఉంటుంది, దేవుని ఆత్మ లేని జీవితాలలో ఆందోళన ఉంటుంది, దేవుని ఆత్మ లేని జీవితాల్లో ప్రేదం పిల్లరా శాపం వెలుబడి చేస్తుంది. అన్నిటికి మించి ఏం జరిగిద్దయ్యా అంటే ఒక్క దురాత్మ పోయి 7 దురాత్మలను తెచ్చిద్ది. మొదట ఆత్మీయుడే, మొదట మంచివాడే, కానీ చిన్న చిన్నగా ఏమైందంటే అతడు దేవునితో సహవాసం చేసుకున్నాడు, సంఘంతో సహవాసం చేసుకున్నాడు, మరలా యథాస్థితిగా అంధకారంలో జోగిపోయాడు. కాబట్టి మొదట వదిలిపోయిన దురాత్మ వచ్చి ఇతను చూసినప్పుడు ఇతనిలో ఏమీ లేదు, మరలా తనతో పాటు ఈసారి 7 దురాత్మను తీసుకొని వచ్చింది. ఆ మనిషి మొదటి స్థితి కంటే కడపడి స్థితి ఏమైంది? బహుభయంకరమైనది. ఈ తత్వం మనం సౌలులో చూడగలుగుతూ ఉన్నాం. సౌలు మొదట ఆత్మీయంగా నడుచుకున్నవాడే, మొదట దేవునికి నచ్చినవాడే, దేవుని చిత్తానుసారంగా శత్రులతో యుద్ధం చేసి గెలిచినవాడే. కానీ తరువాత ఏమైందయ్యా అంటే సౌలు దేవునికి దూరం అయిపోయాడు. దూరం అవడం వల్ల సౌలు చేసిన అగత్యాలు ఏంటయ్యా అంటే ప్రజల బిడ్డరా, ఒకటి అతడు నీతిమంతుల మీద తిరుగుబాటు చేసినాడు, దావీదు మీద తిరుగుబాటు చేసినవాడు అన్నాడు. రెండవది, దావీదుకు సహాయం చేశాడని యాజకులను చంపినవాడిగా ఉన్నాడు. ఏం చేశాడు? యాజకులను, సేవకులను చంపినవాడిగా ఉన్నాడు. మూడవది ప్రజల బిడ్డలారా, అన్నిటికీ మించి ఏంటంటే దేవుని యొక్క చిత్తము జరగకూడదు అని దేవుని చిత్తాన్ని వ్యతిరేకించిన వాడే అన్నాడు. ఎంత గొప్ప దుర్మార్గం అండి! దేవుని చిత్తం ఏంటి? దావీదు రాజు కావడమే అది దేవుని చిత్తమని సౌలుకి తెలుసు కాబట్టి ఏం చేశాడు? ఇంకా సౌలు దావీదును చంపాలని ప్రయత్నం చేశాడు. అంటే ఆత్మ లేకపోతే ఏమైందంటే వారు సౌలుని ఆనుకొని భక్తిగా ఉన్నాం అనుకుంటారే తప్ప సేవకులంటే గౌరవం ఉండదు, దేవుని పనులంటే క్రమంగా రాలేదు, దేవుని విషయాలంటే సరిగా అంతుపట్టం, శ్రద్ధ ఉండదు. ఆలోచించండి ప్రజలు బిడ్డారా, దేవుని భయం అస్సలే ఉండదు, ఉన్నట్టు నటిస్తారు. కాబట్టి మనం ఎలా ఉన్నాం? ఆత్మ లేకపోతే సౌలులో ఉండే లక్షణాలు ఉంటాయి. సౌలులో ఏ లక్షణాలు ఉన్నాయి చెప్పండి? ఒకటి, భయం. ఏంటి? భయం. 2, దేవుని మీద భయం లేదు, దేవుని భయం అసలు లేదు. 3, సేవకుల మీద కూడా ఎదురు తిరిగే స్వభావం, సేవకుల మీద ఎదురు తిరిగే స్వభావం. ఇంకా చూసుకుంటే చాలా ఉన్నాయి. ఈ 3 విషయాలు మీకు ముఖ్యంగా చెప్తున్నాను. దేవుని ఆత్మ ఒకళ్ళు లేకపోతే వారికి దేవుని భయం ఉండదు. దేవుని భయం లేనందువల్ల ఏ భయం పట్టిద్ది? ప్రాణ భయం, అధికార భయం, ఏమండి, అనేక రకాల భయాలు, సాతాన సంబంధమైన భయాలు చుట్టుముడతాయి. దానివల్ల వాళ్ళు ఏం చేస్తారంటే నీతిమంతుల మీద కూడా తిరుగుబాటు చేస్తారు, సేవకుల మీద తిరుగుబాటు చేస్తారు. ఆలోచించండి, ఈ లక్షణాలు ఉంటే తప్పనిసరిగా వారు దేవునికి దూరస్తులుగా ఉన్నారు, దేవుని ఆత్మ లేనివారై ఉన్నారు, ప్రకృతి సంబంధులుగా ఉన్నారు. దేవుని ఆత్మ ఉన్నవారు ఎలా ఉంటారో తెలుసా అండి? దేవుని ఆత్మ ఉన్నవారు ప్రజల పిల్లరా దావీదులో మనం చూడవచ్చు. దావీదును చంపడానికి వెతుకుతున్నాడని దావీదుకు తెలుసు. కానీ దావీదు ప్రజల బిడ్డారా ఒక గుహలో సౌలు గారు నిద్రపోతూ ఉంటే యోబు అంటాడు, మీరు ఆజ్ఞాపించండి, ఒక్క పోటు పొడుస్తాం, ఇక్కడికిక్కడే సమస్య పరిష్కారం అవుతుంది, శత్రు చనిపోతాడని యోబు అన్నప్పుడు యెహోవా చేత అభిషేకించబడిన వాడు మనం ఇతన్నేమి చేయకూడదు, దేవుడే చూసుకుంటాడు రండి అని దావీదు సౌలు యొక్క వస్త్రపు చెంగు కోసుకొని వెళ్ళిపోతాడు. ఎందుకంటే నేను నీ దగ్గరకు వచ్చి నేనేం చేయలేదు అని దూరంగా ఉండి చెప్పడానికి సాక్ష్యంగా ఆ వస్త్రపు చెంగు. శత్రువును సైతం క్షమించే హృదయం దావీదులో ఉంది. వాళ్ళు ఎవరైనా కావచ్చు, తనను చంపడానికి వస్తున్నాడండి, అయినా అతన్ని ఏం చేశాడు దావీదు? క్షమించాడు. అయితే ప్రియమైన బిడ్డలారా,
అక్కడ ఒక మాట ఉంది, దావీదు సౌలు వస్త్రపు చెంగు అలా కట్ చేసినప్పుడంట దావీదు మనసు చివుకుమన్న. అంటే వస్త్రపు చెంగు పూసినందుకే దావీదు మనసు ఏముంది, నొప్పించింది. అటువంటిది సౌలు దావీదే చంపడానికి వస్తున్నాడు. ఇద్దరికి ఎంత తేడా ఉందండి. వస్త్రపు చెంగుకు వస్తేనే ఎంత మనసు ఎంతో బాధపడింది దావీదికి. కానీ సేవకులను చంపాడు, యాజకులను చంపాడు, నీతిమంతులను తిరుగుబాటు చేస్తున్నాడు, దేవుని చిత్తాన్ని వ్యతిరేకిస్తూ దావీదుని చంపడానికి వస్తున్నాడు ఈ సౌలు మనసు ఎంత కఠినపరచబడిందండి. చూడండి, ఇదంతా దుర్బలం. అందుకని రోమపత్రికలో మాట ఉంది, వారు తమ దేవునికి తమ హృదయంలో చోటు అనలేకపోయారు కనుక దేవుడు వారిని భ్రష్ట మనస్సుకు అప్పగించనని ఉంది. ఇంకా వారిని ఎవరు రక్షించలేరు. కాబట్టి భ్రష్ట మనస్సుకు అప్పచెప్పాలి. జాగ్రత్త. మనము మన తప్పులు తెలుసుకొని క్షమాపణ కోరితే మనం కనికరించబడతాం. లేదు, తప్పు చేసినా నేనేం చేయలేదు, నాకేం కాదులే అని ముందుకెళితే మాత్రము జాగ్రత్త. కఠినపరచబడితే ఒక దురాత్మకు ఎన్ని దురాత్మలు వస్తాయి? 7 దురాత్మలు వస్తాయి. నీ మొదటి స్థితి కంటే కడపడి స్థితి బహు దారుణంగా ఉంటుంది. జాగ్రత్త. ఆ స్థితికి వెళ్ళకముందే దావీదు తప్పు చేసినప్పుడు ఏ విధంగా అయితే పశ్చాత్తాపడ్డాడో ఆ పశ్చాత్తాప మనసు మనది. దావీదులో ఉన్న రెండవ కోణం ఏంటంటే శత్రువు క్షమించడమే కాదు, ఏదైనా తప్పు చేసినప్పుడు వెంటనే ఒప్పుకొని క్షమాపణ పొందుతాడండి, కనికరించబడతాడు. అతిక్రమం చేయవాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినవాడు కనికరించబడతాడు అన్న రీతిగా దావీదు ఒప్పుకొని విడిచిపెడతాడండి. దావీదులో మనం ఎందుకంటే అనేక విస్తారమైన బలుల కంటే దేవునికి విరిగిన మనస్సే ఆయనకు ఇష్టమైన బలి. కాబట్టి రెండవది ఏంటంటే మనం ఏదైనా తప్పు చేస్తే దాన్ని ఒప్పుకోవాలి. సేవకుడు వచ్చి దావీదుని గద్దించినప్పుడు, నువ్వు పాపం చేశావు అని గద్దించినప్పుడు ఆ సేవకుని మీద తిరుగుబాటు చేసినాడు అన్నాడు. యారోబాము చెయ్యి ఎండిపోయింది, ఇంకా వ్యాధి ఎక్కువ, బాగున్నవాడే వ్యాధి బారిన పడ్డాడు. సేవకుని మీద తిరుగుబాటు చేసి యారోబాము మరలా అయ్యా నన్ను క్షమించంటే యారోబాము చేయి స్వస్థపరచబడింది. అంటే సేవకుని మీద తిరుగుబాటు చేస్తే, దేవుని మీద తిరుగుబాటు చేస్తే, సంఘం మీద తిరుగుబాటు చేస్తే ఏమొచ్చింది అంటారు? శాపం వచ్చింది. నాతాను ప్రవక్త వచ్చి దావీదు నువ్వే ఆ పాపం చేసిన వాడు అని చిన్న ఉపమానం చెప్పి, టైం లేదు ఉపమానం చెప్పడానికి, ఉపమానం చెప్పేసి ప్రజలు బిడ్డారా, నువ్వే ఆ పాపం చేసినవాడు, నీ ఇంటి అనేక గొర్రెలు ఉండగా పేదవానికి ఉన్న ఆ ఒక్కగానొక గొర్రె నువ్వు తీసుకుపోతే దేవుడిని అడిగితే నీకు ఇంకా విస్తారంగా ఇచ్చేవాడు కదా, నువ్వెందుకు ఆ పేదవాన్ని బలి చేసుకున్నావు అని ప్రజలు బిడ్డారా. నాతాను దావీదుని అడిగి దావీదు రాజు వెంటనే మోకాళ్ళ మీద అయ్యో నన్ను క్షమించండి, నేను దేవుని సన్నిధిలో ఒప్పుకుంటాడు, సేవకుని దగ్గర ఒప్పుకుంటాడు, కన్నీటి ప్రార్థన చేస్తాడు, క్షమించబడతాడు దావీదులో ఉన్న రెండో కోణం ఇది. ఒకటి శత్రువులను క్షమించడం, 2 పాపాలు ఒప్పుకొని దేవుని క్షమాపణ పొందుకు దేవుని దగ్గరగా జీవించడం, 3వది కృతజ్ఞుడు.